హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే మనం మనకు ఒక పేజ్ వ్యూ విజెట్ ఉంది కదా. సో ఆ పేజ్ వ్యూ విజెట్ని ఎట్లా యూజ్ చేయాలి బాటమ్ నావిగేషన్ బార్కి అని చెప్పబోతున్నాను అనమాట. సో ఈ పేజ్ వ్యూ విజెట్లో మనం డిఫరెంట్ టైం డిఫరెంట్ సినారియోస్లో వరకు సో బాటమ్ నావిగేషన్ బార్కి లో కూడా యూజ్ చేస్తాం అనమాట. సో బాటమ్ నావిగేషన్ బార్ తెలుసు కదా మనకి ఇట్లా బాటమ్ నావిగేషన్ బార్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తుందో ఆ కరస్పాండింగ్ ఐటమ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది అనమాట. సో ఎర్లియర్గా మనం ఎట్లా చేస్తుండే అంటే ఒక పొజిషన్ తీసుకొని ఇక్కడ బాడీలో మనం కండిషన్ చెక్ చేసుకొని ఒక మెథడ్ రాసుకొని బాడీ అని సో ఆ మెథడ్ని బట్టి ఇండెక్స్ని బట్టి చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. ఇట్లా ఇదొక అప్రోచ్ ఇట్లా చేసుకుంటూ ఉండేవాళ్ళం. బాడీ సో ఇక్కడ మనం ఏంటంటే మనకి కరెంట్ పొజిషన్ ఉంటుంది కదా. సో దాన్ని పేజ్ చేసుకొని పొజిషన్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఒక విజెట్ని రిటర్న్ చేసేవాళ్ళం అనమాట. సో ఈ విధంగా చేస్తుండేవాళ్ళం. సో ఇది ఏంటంటే ఇట్లా కాకుండా మనకి ఇంకొక అప్రోచ్ ఈ పేజ్ వ్యూని యూస్ చేసుకుంటే మనం ఈ అప్రోచ్ని కాకుండా డైరెక్ట్గా మనం చేసేయచ్చు అనమాట. సో అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే ప్రజెంట్ ఇండెక్స్ ఏది ఉందో దాన్ని చేసుకుంటాం. ఇట్లా మనం అన్ని 5 రాసుకోవాలన్నమాట. ఇది కొంచెం ఇన్ఫార్మల్ వే లాగా కనిపిస్తుంది కదా. సో అలా కాకుండా మన ఫార్మల్గా వేలో అండ్ మనకి ఇట్లా స్వైప్ చేసినప్పుడు కూడా ఒకదాని నుంచి ఒకదానికి స్వాప్ అయ్యేటట్లు కూడా చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలాగో చూద్దాం పేజ్ వ్యూని యూస్ చేసుకొని. సో ఫస్ట్ మనం ఇది డిలీట్ చేసేస్తాము. ఇది ఏంటంటే మనకి అన్అఫిషియల్ అప్రోచ్ అనమాట. సో ఇప్పుడు మనం ఇది చేయాలంటే ఎట్లా అంటే మనకి డైరెక్ట్ బాడీకి మనం పేజ్ వ్యూ అని మనం పేజ్ వ్యూ విజెట్ని పాస్ చేస్తాం అనమాట. సో ఈ పేజ్ వ్యూ విజెట్లో ఏంటంటే మనకి చిల్డ్రన్స్ అవైలబుల్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనం చిల్డ్రన్స్ ఇవ్వాలి. ఇక్కడ మనం ఇచ్చే చిల్డ్రన్స్ ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే ఆర్డర్లో ఉన్నాయో సో ఆ ఆర్డర్లో మనం ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నేను జస్ట్ ఒక కంటైనర్ని క్రియేట్ చేసుకుంటా. మీ దగ్గర ఏదైనా కస్టమ్గా ఉంటే మీరు అది ఇచ్చేసుకోండి. సో నో వరీస్ అనమాట. సో ఇక నేను ఏంటంటే కంటైనర్లో ఒక చైల్డ్ తీసుకున్నా. సో చైల్డ్లో టెక్స్ట్ తీసుకున్నా. సో ఆ టెక్స్ట్ ఏం చేస్తామంటే సో మనకి ఫస్ట్ ఏం ఐటమ్ ఉంది, హోమ్ ఉంది కదా. సో హోమ్ పెట్టేసాం. అండ్ ఈ కంటైనర్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి సెంటర్లో ఉండాలి. సో నేను సెంటర్ పెట్టేస్తాను. సో ఈ విధంగా నేను 5 తీసుకుంటా. సో 5 విజెట్స్ తీసుకుంటా. సో దానికి ప్రొఫైల్ సేమ్ కింద నేను ఏదైతే ఇచ్చానో అది మీరు రియల్ టైంలో అయితే మీరు రియల్ టైం స్క్రీన్స్ మీ సపరేట్ స్క్రీన్స్ ఉంటాయి కదా డిజైన్ చేసుకుని అవి ఇచ్చుకోవచ్చు. కానీ నేను డమ్మీ పర్పస్ కాబట్టి నేను కంటైనర్స్ని క్రియేట్ చేస్తాను అనమాట. డమ్మీ కంటైనర్స్ని. సో ఇప్పుడు ఏంటంటే మనకి పైన వచ్చేసింది అనమాట. ఇక్కడ మనం స్వైప్ చేస్తుంటే పైన చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూసారా, ఇప్పుడు మనం పైన నేను ఇక్కడ స్వైప్ చేస్తుంటే మనకి ఒక్కొక్క స్క్రీన్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ మీరు డిఫరెంట్ స్క్రీన్స్ ఇవ్వచ్చు, ఆటోమేటిక్గా అది స్వైప్ అయిపోతుంది అనమాట. జస్ట్ మీ విజెట్ మీ స్క్రీన్ నేమ్ ఇచ్చేస్తే సరిపోయింది ఇదే ఆర్డర్లో. ఇక్కడ నేను ఏంటంటే ఇక్కడ స్వైప్ చేస్తుంటే మనకి స్వైప్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ స్వైప్ అవుతుందో కానీ దీనికి సింక్ లేదు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ రెండింటికి మధ్య లింక్ పెట్టాలి. ఇప్పుడు పేజ్ వ్యూ బాగానే వస్తుంది, ఇక్కడ స్వైప్ చేస్తే స్వైప్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ క్లిక్ చేసినప్పుడు పైన చేంజ్ అవ్వాలి అండ్ ఇక్కడ పైన స్వైప్ చేసినప్పుడు కూడా ఇది చేంజ్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఈ రెండింటికి మధ్య లింక్ పెట్టాలి. సో ఆ లింక్ ఎట్లా పెడతామంటే మనకి ఇక్కడ కంట్రోలర్ ఉంటుంది అనమాట. సో పేజ్ కంట్రోలర్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో దీన్ని యూజ్ చేసుకొని మనం కంట్రోల్ చేసుకుంటాం అనమాట దాన్ని. సో ఈ పేజ్ కంట్రోలర్లో మనకి ఇనీషియల్గా ఏ పేజ్ కావాలో ఆ నెంబర్ ఇచ్చుకోండి. సపోజ్ ఒకవేళ ఇనీషియల్గా మీరు ఫీడ్ కావాలనుకుంటే 2 ఇచ్చుకోండి. కానీ నాకు ఇనీషియల్గా 2 కావాలనుకున్నా 2 ఇచ్చుకుంటాం. మీకు ఒకవేళ హోమ్ కావాలనుకుంటే 0 ఇండెక్స్ ఇస్తే ఆటోమేటిక్గా 0 ఇండెక్స్తో స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన దాన్ని మనం దీనికి ఇవ్వాలన్నమాట. ఈ కంట్రోలర్ని మనం దీనికి పాస్ చేయాలి. సో ఇక్కడ మనకి కంట్రోలర్ అని ఒకటి ఉంటుంది. సో ఈ కంట్రోలర్ని మనం ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా మనకి కంట్రోల్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే సపోజ్ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ స్వైప్ చేసినప్పుడు మనకి ఈ రెండింటికి లింక్ కావాలన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ రెండింటికి కలిపి ఒకటే మెథడ్ రాస్తాను అనమాట. ఇక్కడ మనం బాటమ్ నావిగేషన్ బార్కి ఇక్కడ రాసాం కదా ఆన్ ట్యాప్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను రెండింటికి కలిపి ఒకటే మెథడ్ రాస్తాను. ఇక్కడ కూడా మనకి ఆన్ ట్యాప్ ఆన్ పేజ్ చేంజ్ అని ఒకటి ఉంటుంది. ఇది ఏంటంటే ఎవ్రీ టైం మనకి చేంజ్ అయినప్పుడల్లా ఈ మెథడ్ కాల్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఏంటంటే రెండింటికి కలిపి ఒక కామన్ మెథడ్ రాస్తా. ఎందుకంటే సేమ్ ఫంక్షనాలిటీ 2 సార్లు రాయడం ఎందుకు, ఒకటే మెథడ్లో పెట్టుకుంటే మనకి ఈజీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను ఏంటంటే నావిగేట్ టు
నావిగేట్ టు పేజ్ అని ఒక మెథడ్ రాసిన. సో ఈ మెథడ్లో ఏంటంటే మనకి పారామీటర్ ఏంటంటే ఇండెక్స్ తీసుకుంటుంది అనమాట. సో ఇండెక్స్ తీసుకొని చేసేస్తుంది. సపోజ్ నేను ఇక్కడ ఈ కోడ్ ఉంది కదా ఆల్రెడీ, సో ఇదే కోడ్ని నేను కాపీ చేస్తాను. లైక్ ఇదే కోడ్ని నేను కాపీ చేసి ఇక్కడ పెడతాను. లైక్ ఇక్కడ నేను ఏంటంటే ఇక్కడ మనకేంది పేజ్ మెథడ్ ఉంది పైన రాసింది నావిగేట్ టు పేజ్ కదా. సో నావిగేట్ టు పేజ్ అని మెథడ్ రాస్తాను అనమాట. నావిగేట్ టు పేజ్ దగ్గర నేను ఇండెక్స్ ఆటోమేటిక్గా పాస్ చేసేస్తాను. ఓకే, ఇప్పుడు నేను సెట్ స్టేట్ని వచ్చేసి ఇక్కడ పెడతాను అనమాట. ఇక్కడ సేమ్ ఇదే మెథడ్ని నేను ఇక్కడ ఇది చేంజ్ అయినప్పుడు కూడా మనకి కింద సింక్ అవ్వాలి కదా. సో అప్పుడు నేనేం చేస్తాను అంటే ఇది కూడా సేమ్ ఇక్కడ పేజ్ చేంజ్ కదా సేమ్ ఇండెక్స్ నెంబర్ని పాస్ చేస్తాను అనమాట. సో పాస్ చేస్తే ఏంటంటే ఇప్పుడు నాకు సింక్ అయింది. నేను పైన స్వైప్ చేస్తుంటే ఇప్పుడు చూసారా మనం పైన చేంజ్ చేస్తూ ఉంటుంటే కింద కూడా ఆటోమేటిక్గా సింక్ ఈ రెండింటి మధ్య మనకి ఆటోమేటిక్గా సింక్ అనేది వచ్చేసింది అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా సింక్ అనేది వచ్చేసింది అనమాట. అట్లా కాకుండా మీరు కూడా ఇంకేదైనా కంట్రోలర్స్ పెట్టైనా మీరు ఇంకా చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ యానిమేషన్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒక పేజ్కి మధ్యలో ట్రాన్సిషన్ ఎఫెక్ట్ కావాలనుకున్నా కానీ మీరు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి పేజ్ కంట్రోలర్ డాట్ ఇక్కడ మనకి కొన్ని మెథడ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో యానిమేట్ పేజ్ సో మనకి యానిమేట్ టు పేజ్ దగ్గర ఇక్కడ మనం ఏంటంటే మనం ఇండెక్స్ ఇస్తాం. సో ఒకవేళ మీరు జంప్ కావాలనుకుంటే మనకి ఇక్కడ జంప్ మెథడ్ ఇక్కడ మనకి అవైలబుల్ ఉందన్నమాట. ఒకవేళ మీరు యానిమేషన్స్ పెట్టుకుందాం అనుకున్నా మనకి ఇక్కడ కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఈ కంట్రోలర్స్ యూస్ చేసుకొని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. లైక్ మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో అది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏంటంటే యానిమేట్ టు పేజ్ అనే మెథడ్ని యూస్ చేస్తాను. సో దీన్ని యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ పేజ్ కార్డ్ ఏంటంటే మన కరెంట్ ఇండెక్స్ ఏది ఉందో ఆ ఇండెక్స్ పాస్ చేసుకుంటాం. అండ్ డ్యూరేషన్ వచ్చేసి మీకు ఎంత డ్యూరేషన్ కావాలనుకున్నారు అని ఆ డ్యూరేషన్ ఇచ్చుకోండి. లైక్ సెకండ్స్ వచ్చేసి నేను 4 సెకండ్స్ ఇచ్చుకుంటాను. అండ్ ఇక్కడ మనకి కర్వ్ వచ్చేసి మనకి ఇక్కడ కర్వ్స్లో వచ్చేసి ఇక్కడ మనకి డిఫరెంట్ అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో మీకు ఇక్కడ మీరు మీ ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. బౌన్స్ ఇక్కడ మనకి చాలా ఎఫెక్ట్స్ బై డిఫాల్ట్గా ఉన్నాయి. సో నేను ఇక్కడ ఏంటంటే బౌన్స్ ఇన్ అండ్ అవుట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఒకవేళ మీకు ఏదైనా ఎఫెక్ట్ కావాలనుకుంటే మీరు యానిమేట్ టు పేజ్ అని ఉంటుంది కదా. సో దీన్ని యూస్ చేసుకొని మీరు చేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే మనకి ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళేటప్పుడు మనకి యానిమేషన్ చూపిస్తుంది అనమాట. ఇది ఇక్కడ చూసారా మనకి యానిమేషన్ చూపిస్తుంది. ఇక్కడ లైక్ ఇది చిన్నగా స్క్రోల్ అవ్వకుండా వస్తుంది. ఎందుకంటే మనం 4 సెకండ్స్ డ్యూరేషన్ పెట్టాం కాబట్టి 1 సెకండ్ పెడితే మనకి ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. లైక్ ఈ ఎఫెక్ట్స్ అన్ని మీరు ఇక్కడ ఈ కర్వ్స్ ప్రాపర్టీని యూస్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మీరు చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. నేను ఈ కోడ్ అంతా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. పేస్ట్ దీనిలో పెట్టి ట్రై చూసుకోండి. ఇంకేదైనా ఇష్యూ కానీ ఏదైనా ఉంటే దీన్ని డిఫరెంట్ సినారియోలో యూస్ చేస్తాను. ఇది వన్ ఆఫ్ ద సినారియో అనమాట. మీకు ఇంకేదైనా డౌట్స్ కానీ ఇష్యూస్ కానీ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.